రాముడు కూడా శ్రీరాముడు కూడా మోడీ గారు అన్నట్టు యహీ సమయ హే సహీ సమయ హే అని ఆయన కూడా వాపసు వచ్చింది. రామరాజ్యాన్ని భారతదేశంలో ఆపే పరిస్థితి ఎవ్వరికీ లేదు. ఈసారి లోక్సభలో కనీ విని ఎరగని రీతిలో సీట్లే కాదు ఓటు శాతం కూడా దేశంలో బీజేపీకి పెరగబోతా ఉంది. ఎనభై శాతం రాష్ట్రాలలో నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటే చాలు. నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటే చాలు. వీళ్ళందరూ టీవీ ఛానల్ అన్ని చూపిస్తా ఉన్నాయి సర్వేలు. మధ్యప్రదేశ్ లో 58% ఓటు వస్తుంది, హిమాచల్ ప్రదేశ్ లో 62% ఓటు వస్తుంది. యావరేజ్ గా మన ఉత్తర తెలంగాణకి వెళ్ళి మొదలుపెట్టి పైకి ఇక ఉత్తర మాత్రం భారతదేశం కాశ్మీర్ దాకా ఎక్కడ ఎన్నికైనా సగటున 60% ఓటు నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి వచ్చే పరిస్థితి ఉంది. అందుకని పాపం కాంగ్రెస్ వాళ్ళు సపరేట్ దేశం కోరుతున్నారు. ఇది నరేంద్ర మోడీ తట్టుకున్నాడు చాలా కాదు, అది అయ్యే పని కాదు. మా దేశం మాకు కావాలి, మా దేశం అని మీ నాయకుడు ఆడ భారత్ జోడో అంటున్నారు, మీ ఎంపీలేమో భారత్ జోడో అంటున్నారు. అందుకని దీనికి జవాబులు కూడా మేము ఇయ్యం, బీజేపీలో మేము రాహుల్ గాంధీ ఇచ్చుకోవాలి. ఈ సపరేట్ దేశం డిమాండ్ అయితే వస్తున్నదో ఆ డీకే శివకుమార్ తమ్ముడు దగ్గరికి వెళ్ళి, ఆయన ఎంపీ కర్ణాటకలో ఏకైక ఎంపీ, ఈసారి అది కూడా దిగుతుంది. దానికి జవాబు రాహుల్ గాంధీ గారే ఇవ్వాలి. ఇక మీ అందరికి కూడా భారతీయ జనతా పార్టీలోకి స్వాగతిస్తూ, మీ అందరినీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇంకింత బలపరచాలని కోరుతూ